హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు స్టాక్స్లో మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో మనం అనేక రకాలైనటువంటి స్టాక్స్ని, అనేక రకాలైనటువంటి సెక్టార్స్ని, అనేక రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని కూడా అన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాం. అందులో గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ ఉంటాయి, ప్రైవేట్ సంబంధించిన సెక్టార్స్ ఉంటాయి, రెండు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్స్ ఉన్న సెక్టార్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వేస్లో అనేక సెక్టార్ల యొక్క స్టాక్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తుంటాం. సాధారణంగాను పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఉన్న స్టాక్స్లో కొద్దిగా గ్రోత్ అన్నది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అది వాటి యొక్క సీజనల్ బిజినెస్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఇండియాలోనే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అతిపెద్ద సెక్టార్ అయినటువంటి గవర్నమెంట్ సెక్టార్ ఇది. ఎందుకంటే అత్యధికంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఇదే. అదే ఇండియన్ రైల్వేస్ నుంచి నేను మీకు ఒక 2 స్టాక్స్ని ఈ రోజున ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ 2 కూడా కొన్ని సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కూడా మల్టీ బ్యాగర్స్ 100%, 200% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్స్. అదేవిధంగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా 100% అబోవ్ 120%, 200% కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్ ఇది. ఈ రైల్వే వికాస్ లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమం లిమిటెడ్, అదేవిధంగా ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ 2 స్టాక్స్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాక్స్గా మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా ఏదైతే గవర్నమెంట్ సెక్టార్ దానికి సంబంధించిన స్టాక్స్లో పెద్దగా గ్రోత్ ఉండదు అన్నదాని నుంచి ఈ రైల్వే సెక్టార్ ఇప్పుడు కూడా మంచి రన్నింగ్ ఉన్నటువంటి సెక్టార్గా మనం తీసుకోవచ్చు ఈ రైల్వే సెక్టార్ని. ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఏంటంటే రైల్ వికాస్ నిగమం లిమిటెడ్. రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ ఏం చేస్తుందంటే రైల్వేకి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్ట్స్ని కూడా బ్రాడ్ లైన్స్ని, కొత్త లైన్స్ వేయడం కానీ, ఉన్న లైన్స్ని బ్రాడ్ చేయడం కానీ, లేకపోతే బ్రిడ్జెస్ కట్టడం కానీ, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నీ కానీ మొత్తం టోటల్గా ఈ రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ చూసుకుంటూ ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, అంటే లైన్స్ని విద్యుదీకరణ చేయడం కానీ, కొత్తగా లైన్స్ వేయడం కానీ, ఇలాంటి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ తీసుకుంటుంది. దీన్ని యాక్చువల్గా ఏదైతే 2003లో దీన్ని ఇన్కార్పొరేట్ అయిన తర్వాత దీనికి ఒక క్యాపిటలైజేషన్, ఒక 54,000 crores క్యాపిటలైజేషన్ తోటి దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మంచి క్యాపిటలైజేషన్తో ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కంపెనీది. అదేవిధంగా దీంట్లో ఏదైతే ఉన్నదో మెజారిటీ ఆఫ్ ద స్టేక్ 72% నుంచి 80% వరకు కూడా ప్రమోటర్ స్టేక్నే అద్భుతంగా ఉన్నది. తర్వాత డిఐఎస్, ఎఫ్ఐఎస్ కూడా నామినల్గా ఒక 5%, 10% ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఉన్నప్పుడు కూడా ప్రమోటర్ స్టేకే అద్భుతమైనటువంటి ప్రమోటర్ స్టేక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి డెట్స్ కూడా ఏమీ లేకుండా రన్ అవుతున్నటువంటి కంపెనీ. ప్లస్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 200% ఉంది. లాస్ట్ 3 yearsగా చూసుకున్నట్టయితే 100% అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్. మనం ఏదైతే 10-15% గ్రోత్ ఉన్న స్టాక్స్లో అద్భుతమైన రిటర్న్ వచ్చినట్టుగా చూసుకుంటాం. కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్లో 25% నుంచి 30% లేకపోతే 50% ఇచ్చింది సార్, 100% ఇచ్చింది అనుకుంటాం. కానీ ఇది రైల్వే సంబంధించినటువంటి నిరంతరము కూడా టర్న్ అవుతున్నటువంటి కంపెనీ, అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ తోటి నిరంతరం కూడా రన్నింగ్ అవుతున్నటువంటి కంపెనీ, ఎటువంటి డోకా లేనటువంటి కంపెనీ. దీంతో కూడా మనకి ఎవ్రీ 3 monthsకి కూడా మంచి క్వార్టర్లీ కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. గత లాస్ట్ 3 yearsగా చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీ రిటర్న్ తీసుకున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఏదైతే 10,000 కోట్ల దగ్గర నుంచి 28,000 కోట్ల వరకు కూడా, సుమారుగా 20,000 కోట్లు, 30,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ గ్రోత్ను కూడా బాగా అద్భుతంగా పెంచుకుంటున్న కంపెనీగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఏదైతే రైల్వే సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ 2 స్టాక్స్ మీకు చెప్తున్నానో అందులో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని వైజ్గా ఆలోచించి, కొంచెం తెలివిగా ఆలోచించి డైవర్సిఫికేషన్ చేసుకునేటట్లో మీరు దీని మీద కాస్త రీసెర్చ్ చేసుకుని దీంట్లో లాస్ట్ 5 yearsగా ఏ విధంగా ఉంది, దీని యొక్క ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా ఎక్కడి నుంచి ఏ విధంగా బ్రేక్అవుట్ వస్తే మనకి ఎంత అద్భుతంగా పెరిగింది అన్నది టెక్నికల్ చార్ట్స్ని కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ విధంగా మార్కెట్లో ఒక కాస్త రీసెర్చ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక ఇప్పుడు 2వ స్టాక్ గురించి కూడా చెప్తున్నాను. ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఐఆర్ఎఫ్సి గత 3 సంవత్సరాలుగా 2021లో మనకి ఇది ఐపీఓగా రావడం జరిగింది. ఏదైతే 1986 దగ్గర నుంచి కూడా ఇన్కార్పొరేషన్గా ఉన్నటువంటి ఈ స్టాక్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఏదైతే ఒక అప్ ట్రెండ్ తీసుకుని, ఒక టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తున్న స్టాక్స్లో అద్భుతమైన స్టాక్గా తీసుకోవచ్చు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది సుమారుగా 2 లక్షల కోట్లు, అంటే 1,89,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి
ఏదైతే లెండింగ్ కానీ అదేవిధంగా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇది ఇనిషియేట్ తీసుకుని మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది ఇది ఏదైతే క్యాపిటలైజేషన్తో పాటుగా ఏదైతే మనకి ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో దాంట్లో సుమారుగా 85% ఆర్ 86% ప్రమోటర్ స్టేక్ ఉండడమే కాకుండా ఎఫ్ఐఎస్ డిఐఎస్తో పాటుగా మంచి రన్నింగ్ ఉన్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ సుమారుగా 400% అంటే 4 times మల్టీబ్యాగర్ 4 times మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 3 yearsగా కూడా మనం చూసుకున్నట్టయితే అబౌవ్ 80% 90% ఉన్నటువంటి స్టాక్ ఇది. అంటే మార్కెట్లో దీనికి మంచి పొటెన్షియాలిటీ ఉండి మంచి గ్రోత్ ఇస్తున్నటువంటి స్టాక్స్. ఇలాంటి స్టాక్స్లో ఇది ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కాబట్టి మనకి భారీగా దీంట్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఏమి ఉండవు కాబట్టి కాస్త డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ కొంచెం మోడరేట్గా ఆలోచించుకున్నట్టయితే ఇలాంటి ఈ రైల్వే దానికి సంబంధించినటువంటి ఈ 2 స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండవే కాకుండా దీని యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్టయితే రెవెన్యూ గ్రోత్ మనకి ఏదైతే సుమారుగా 11,000 crores దగ్గర నుంచి 29,000 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా రెవెన్యూ గ్రోత్ కూడా అద్భుతంగా పెరిగినటువంటి స్టాక్ నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. టెక్నికల్గా సంబంధించినటువంటి చార్ట్ కూడా టెక్నికల్గా మార్కెట్లో ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ వచ్చి 400 times మనకి ఏ విధంగా రిటర్న్ ఇచ్చింది అన్నది కూడా నేను మీకు ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ట్రెడిషనల్ స్టాక్స్లో పెట్టుకోవడమే కాకుండా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ చేసుకున్నప్పుడు ఇలాంటి స్టాక్స్ని ఇలాంటి ఆనిముత్యాలాంటి స్టాక్స్ని ఇది యాక్చువల్గా పబ్లిక్ అండర్టేకింగ్లో మినీ నవరత్నాగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. ఇలాంటి స్టాక్స్లో ఎందుకంటే వీటికి రెవెన్యూ మోడల్ బాగా ఉంటుంది. అదేవిధంగా దీనికి ప్రాఫిట్స్ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం పబ్లిక్ దాంతో ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ దాంతో ఉన్నది. ప్లస్ నిరంతరం కూడా దాంతో 24 hours కూడా మార్కెట్ రన్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ ఇదంతా కూడాను. ఇలాంటి సెక్టార్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన పోర్ట్ఫోలియో ఏదైతే డైవర్సిఫికేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోలో మోడరేట్గా ఒక ట్రెడిషనల్ స్టాక్స్లో 50% పెట్టుకున్నా, ఒక మోడర్న్ రిస్క్లో ఉండే ఒక 25% పెట్టుకున్నా, ఒక రిస్క్ బేస్లో ఉన్నటువంటి స్టాక్స్లో కూడా ఒక 20% పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఓవరాల్గా చూసుకుంటే 15% కన్నా అబోవ్ మార్కెట్లో మనకి రెవెన్యూ జనరేట్ అవుతే దాని అద్భుతమైన స్టాక్గా చెప్తాం. కానీ ఇలాంటి డైవర్సిఫికేషన్ ఏదైతే మనం చేసుకోగలిగామో అలాంటప్పుడు 30 కాదు 30 to 40% 40 to 50% ఎవ్రీ ఇయర్ రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ మనకి చాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టాక్ని మనకి ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూసి తర్వాత టెక్నికల్స్ని కూడా యాడ్ చేసి ఇలాంటి మంచి స్టాక్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా దీంతో పాటుగా ఇంకా కమింగ్ డేస్లో కూడా ఏదైతే మల్టీబ్యాగర్ అవడానికి అవకాశం ఉందో ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉందో అలాంటి స్టాక్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.